హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోర్వెల్ బాయ్హాను. చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి ఆఫీసు. ఇక్కడ నుంచి అయితే బండి తీసుకుని పాయింట్ దగ్గరికి అయితే బయలుదేరి వెళ్తున్నాము. పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. లెఫ్ట్కి కొంచెం ముందుకెళ్ళగా రైట్ సైడ్ అయితే ఉంటుంది పాయింట్. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కానీ మొదట చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా, బండి అయితే పాయింట్లు అయితే పెట్టేసాము. మన వాళ్ళు అయితే రాడ్లు అయితే దింపుతున్నారు. ఇలాగైతే రాడ్లు అయితే దింపుకొని బండి అయితే ఇంకా స్టార్ట్ చేసుకొని ఇంకా పాయింట్ అయితే స్టార్ట్ చేయడమే. వీడియో ఎలా ఉంది ఏందని సరే కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో అయితే రీల్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను, అంటే షార్ట్ వీడియోస్ లాంటివి. ఫ్రెండ్స్, ఇప్పుడే బండి అయితే స్టార్ట్ అయింది. చూస్తున్నాం కదా, ఇప్పుడైతే రాడ్లు అయితే తీస్తున్నారు. కేరళ అయితే తీసి ఒక రాడ్ అయితే ఎక్కించాము. ఇప్పుడు ఈ హ్యామర్ అయితే ఎక్కించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ అయింది. స్టార్టింగ్ రాడ్ కాబట్టి కొంచెం లేట్గా అయితే వెళ్తుంది. తర్వాత నుంచి రాడ్లు అయితే స్పీడ్గా వెళ్తాయి. ఏరియాలో ఏంటంటే కొంచెం పైన అయితే మట్టి వస్తుంది, అంటే కొంచెం గట్టి మట్టి వస్తుంది. మట్టికి అయితే కొంచెం టైట్గా అయితే వెళ్తుంది. తర్వాత నుంచి అయితే ఇంకా ఫస్ట్ ఒక రాడ్ టైట్గా వెళ్ళేది, తర్వాత నుంచి స్పీడ్ అయితే వెళ్తుంది డ్రిల్లింగ్. చూస్తున్నాం కదా, ఫస్ట్ రాడ్ అయితే కొంచెం లేట్ అయితే వెళ్ళింది. ఇప్పుడు ఈ రాడ్ అయితే చూడండి ఎంత స్పీడ్ అయితే వెళ్తుందో. ఎక్కువ టైం కూడా పట్టదు, ఎమ్మటెమ్మట వెళ్ళిపోతూనే ఉంటుంది రాడ్లు. ఇంకా ఇక్కడ నుంచి 200 దాకా అయితే ఇంకా స్పీడ్గా వెళ్తూనే ఉంటుంది. మళ్ళీ 200 కాంటి అయితే మళ్ళీ ఫార్మేషన్ అయితే మారుతుంది. ఇంకా 200 దాకా ఇదే స్పీడ్లో వెళ్తాయి రాడ్లు అనేసి. ఓకే ఫ్రెండ్స్, బోర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. 200 అడుగులు చేసాము. ఇప్పుడైతే బోర్లు అయితే కంకర అయితే పోస్తున్నారు. ప్యాకింగ్, గ్రావెల్ ప్యాకింగ్ చేసిన తర్వాత ఇంకా పై బెడ్ ప్లేసింగ్ చేయాలా. అంటే తీసి పక్క మీద పెట్టాము. ఇప్పుడే ప్లేసింగ్ చేయడానికి అయితే పైప్ అయితే రెడీ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, పైప్ అయితే బోర్ లాగా కంప్లీట్గా దింపేసి ఇంకా ప్లేసింగ్ చేయటమే. చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఏ విధంగా వస్తుంది బోర్లో నుంచి. బోర్లో అయితే వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి.
బోర్ అయితే నీట్గా క్లీన్ చేసి వెళ్ళిపోవటమే. ఇంకా బోర్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా బ్లెస్సింగ్ చేయడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కన్నా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.